హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ మౌళి. ఈరోజు నేను ఛానల్ స్టార్ట్ చేశాను, బిగ్ బాస్ రివ్యూ ఇద్దామని చెప్పేసి. ఇంతకుముందు నా ఛానల్ని చూద్దాం రండి. ఆ ఛానల్ ఎన్నో ట్రావెల్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలని చెప్పి నాకు ఎప్పటి నుంచి ఆశ. అందువల్ల ఈరోజు మీకోసం ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్ పేరు మీకు అందరికి తెలిసిందే, కిరాక్ మౌళి. ఈరోజు 29th శ్రీ అక్కినేని నాగార్జున గారి బర్త్డే కూడా ఈరోజు. అప్పట్లో మేము యువ సామ్రాట్ అని పిలిచేవాళ్ళం. కిరాయి దాదా, విక్కీ దాదా, ఆఖరి పోరాటం, జానకరాముడు అయితే మై ఫేవరెట్ ఫిలిం, యుద్ధకాండ, శివ, ఇలాంటి చెప్పుకోకపోతే చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ మా ఫేవరెటే అప్పట్లో. ఈ మధ్య రీసెంట్గా చూసుకుంటే నా సాంబిరంగా అర్పించేశాడు. అందువల్ల ముఖ్యంగా శ్రీ అక్కినేని నటవారసుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎన్ఆర్ గారి పుత్రుడు నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మన ఛానల్లో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక వీడియోకి వెళ్ళకపోయే ముందు సరికొత్త నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్తో షేర్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 8 ఈ సీజన్ 8 బిగ్ బాస్ 8 సీజన్లో ఏమేమి ట్విస్టులు ఉండబోతున్నాయి, ఎలాంటి సెలబ్రిటీలు మన బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు, ఎలాంటి కంటెస్టెంట్స్ ఈసారి వస్తున్నారు, ఇందులో కామన్ మ్యాన్ ఎవరు. లాస్ట్ సారి కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయాడు. ఆ విధంగా అలాంటి కామన్ మ్యాన్ ఎవరు ఉన్నారు? కామన్ మ్యాన్ వస్తారా లేదా కామన్ ఉమెన్ వస్తారా? ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది, బిగ్ బాస్ గేమ్ ఏ విధంగా ఉండబోతుంది? లాస్ట్ టైం సీజన్ 7లో ఉల్టా పుల్టా అని చెప్పి నాగార్జున గారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాంటిది ఈసారి ఏమైనా కొత్తగా వెరైటీగా ఏమైనా కాన్సెప్ట్తో వస్తారా ఏంటి? ఈసారి ఎలా ఉండబోతుంది అన్ని వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. నేను వీడియో ఛానల్ లింక్ చేయట్లేదు. ముందుగా ఈ బిగ్ బాస్ హౌస్లోకి రాబోయే వాళ్ళు ఎవరెవరు ఒక్కొక్కరుగా నేను మీకు చెప్తాను, ఫోటో కూడా వేస్తాను, చూడండి, ఫాలో అయిపోండి, ఓకేనా? ఫస్ట్ ఏది మనం స్టార్ట్ చేసినా లేడీస్ ఫస్ట్ కాబట్టి నేను లేడీస్తో మొదలు పెడతాను. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క, ఎన్ఆర్ఐ పర్సన్, యూట్యూబర్ కూడా. ఎన్నో వీడియోలు యూట్యూబ్లో చేసింది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ పైన ఉన్నారు. ఆమెకి చాలా మంచి ఫేమస్ అయింది ఈ మధ్య ఆన్లైన్లో. అందువల్ల ఈ బెజవాడ బేబక్క రాబోతుంది నంబర్ 1 కంటెస్టెంట్. తర్వాత నంబర్ 2 ఇంద్రనీల్. చక్రవాకం సీరియల్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఇంద్రనీల్ గారు. ఆ ఇంద్రనీల్ గారి భార్య వచ్చి మేఘన. ఆవిడ వచ్చేసి రాధమ్మ కూతురు సీరియల్లో రాధమ్మగా యాక్టింగ్ చేసింది. ఈ మధ్య వీళ్ళు ఆలమగలు భార్యాభర్తలు ఇద్దరు కలిసి యూట్యూబ్లో వంటల్లో తెగ ఫేమస్ అయిపోయారు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అంతా ఫుడ్ వీడియో చేసి చాలా ఫేమస్ అయిపోయారు. ఇంద్రనీల్ ఈ మధ్యన గృహప్రవేశం సీరియల్లో కూడా సామ్రాట్గా యాక్టింగ్ చేశాడు. నంబర్ 2 అతను. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. ఈ అమ్మాయి వచ్చేసి రీసెంట్గా వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా యాక్టింగ్ చేసింది. అంతేకాకుండా తమ్మడా మీడియా ద్వారా కొన్ని వెబ్ సిరీస్ అవి చేస్తుంది. ఈ మధ్య రీసెంట్ కాలంలో వస్తుంది అమ్మాయి. ఈ అమ్మాయి కూడా మంచి కంటెస్టెంట్ అని నేను చెప్తాను. మీ అభిప్రాయం ఏమైతే కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నంబర్ 4 వచ్చేసి కయ్యూం అలీ. ఈ అలీ, కామెడియన్ అలీ గారి తమ్ముడు కయ్యూం అలీ. ఎన్నో సినిమాలు చేశాడు, కామెడీ యాక్టింగ్ చేశాడు. ఎందుకు ఆయన క్లిక్ కాలేకపోయాడు. ఈసారి తన లక్ ఏ విధంగా ఉందో టెస్ట్ చేసుకుందామని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. చూద్దాం మరి. నెక్స్ట్ నంబర్ 5th కంటెస్టెంట్ నా లిస్ట్లో నేను ఉండేది చెప్తున్నాను, యస్మి గౌడ. ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి. ఈ మధ్య రీసెంట్గా మాటివిలో వస్తున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్లో యాక్టింగ్ చేసింది. తను కూడా ఈ బిగ్ బాస్ హౌస్లోకి ఈసారి ఎంటర్ కాబోతుంది. తర్వాత సీనియర్ యాక్టర్ సనా గారు. ఈవిడ వచ్చేసి కన్ఫర్మ్ అయిపోయిందని అంటున్నారు. ఖచ్చితంగా 100 సినిమాల పైగా యాక్టింగ్ చేసింది సనా ఖాన్ గారు. ఖచ్చితంగా ఆవిడ కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఈసారి ఎంటర్ కాబోతుంది. నెక్స్ట్ అభయ్ నవీన్, కామెడియన్ అండ్ యాక్టర్ అండ్ డైరెక్టర్. పెళ్లి చూపులు మరియు గీత గోవిందం సినిమాలు అంటేనే ఈయన గుర్తుకొస్తాడు. ఈయన ఫోటో చూస్తే మీరు గుర్తుపట్టేస్తారు. ఈయన కూడా మన బిగ్ బాస్ హౌస్లోకి
ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాలో ఓహో చిలకమ్మ పాటలు పాడి ఆడించిన హీరో ఆదిత్య ఓం గారు బిగ్ బాస్ హౌస్లోకి కన్ఫర్మ్ అయిపోయింది. 100% ఆయన వచ్చేస్తున్నాడు. ఇటు దీంట్లో ఎటువంటి డోకా అనేది లేదు. ఆయన మధ్య అంత అప్ అండ్ డౌన్లో ఉన్నాడు. పాపం ఏవి ఇటు రావడం లేదు. ప్రయత్నాలను చేస్తున్నాడు. ఈసారి ఆయన కూడా ఆయన లక్ పరీక్షించుకోవడానికి హౌస్లోకి వస్తున్నాడు. మంచి ఎనర్జీ గల పర్సన్ ఆయన ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది బిగ్ బాస్ ఈసారి. చూద్దాం, ఇతను కూడా మంచి కంటెస్టెంట్ అవుతాడని చెప్పి మై పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ రాబోతున్న 8th కంటెస్టెంట్ వచ్చేసి టీవీ న్యూస్ రీడర్ కళ్యాణ్ గారు. ఆంధ్రజ్యోతి, ఈటీవీ న్యూస్లో కూడా ఆవిడ ఎక్కువగా న్యూస్ చెబుతూ ఉంటుంది. కళ్యాణ్ గారు కూడా కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. ఆవిడ కూడా బిగ్ బాస్ హౌస్లోకి 100%గా రాబోతుంది. నెక్స్ట్ విస్మయ్ శ్రీ, న్యూ టాలెంటెడ్ పర్సన్. కృష్ణగాడ ఒక రేంజ్ సినిమాతో తెరపైకి వచ్చింది. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఉంది. ఈవిడికి ఇన్స్టాగ్రామ్లో కూడా 4,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. చూద్దాం వీడియోలకు ఎట్లుంటుందో ఏం కథ. విస్మయశ్రీ ఈవిడ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది. తర్వాత నెక్స్ట్ నంబర్ 10 నిఖిల్. నిఖిల్ అంటే కన్నడ తెలుగు యాక్టర్, టీవీ సీరియల్స్ చాలా చేస్తున్నాడు. ఈ అబ్బాయి కూడా నిఖిల్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఈసారి వస్తున్నాడు. నెక్స్ట్ బిగ్ బాస్లో దుమ్ము రేపడానికి వస్తుంది. ఈవిడ బిగ్ బాస్లోనే కాదు స్టేజ్ మీద కూడా మంచి దుమ్ము దులిపే డాన్సర్ అంజలి పవన్. నీతోనే డ్యాన్స్ డీతో బాగా ఫేమస్ అయిపోయింది ఈ అమ్మాయి అంజలి పవన్ కూడా ఈసారి బిగ్ బాస్లో దుమ్ము రేపడానికి వస్తుంది. అంజలి పవన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఈసారి బిగ్ బాస్లోకి జబర్దస్త్ టీంలోంచి ముగ్గురు వస్తున్నారు. జబర్దస్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి ముగ్గురు వస్తున్నారు. నంబర్ 1 యాదమ్మ రాజు, కామెడియన్ అతను. తర్వాత వచ్చి జబర్దస్త్ పవిత్ర. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోతుంది. జబర్దస్త్ నుంచి రాబోతుంది సౌమ్య రాయ్. ఈవిడ జబర్దస్త్ యాంకరింగ్ కూడా చేసింది. ఈ సౌమ్య రాయ్ కూడా రాబోతుంది బిగ్ బాస్ హౌస్లోకి. జబర్దస్త్ నుంచి వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. నెక్స్ట్ నైనిక. ఈ అమ్మాయి నయనం వెబ్ సిరీస్ ద్వారా యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయిపోయింది. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి. ఈ అమ్మాయి కూడా వస్తుంది. వీళ్ళు 15 మంది పక్కా 100% అయిపోయినారని న్యూస్ వస్తుంది. దీంట్లో ఏమైనా చేంజ్ కావచ్చేమో మనకి తెలీదు. ఇంకా ఒక 5 మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ 5 మంది పేర్లు అది ఎవరెవరు అనేది కూడా చూద్దాం. వీళ్ళది డౌట్ ఆఫ్ క్వశ్చన్లో ఉంది. వస్తే రావచ్చు, లేదంటే లేదు, కన్ఫర్మ్ కాలే, మనకు తెలీదు. వినయ్ వర్మ, ఇతను ఓరావరి చిత్రంలో యాక్టింగ్ చేశాడు. కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఈ అబ్బాయి కూడా వస్తున్నాడు అని చెప్తున్నారు. సింగర్ కేటగిరీలో సింగర్ సాకేత్ అనే అతను వస్తున్నాడు. అతను కూడా తీసుకుంటున్నారని చెప్తున్నారు. నాగమణి కంట అని చెప్పి కొత్త పేరు వచ్చింది. ఈ పేరే నేను ఫస్ట్ టైం వింటున్నా, నాగమణి కంట అని చెప్పేసి. సీరియల్లో యాడ్ చేశాడంట నాగమణి కంట. ఈ అబ్బాయి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. భాష ఆర్జేవి, ఇతను కూడా మంచి ఫేమస్ మోడలింగ్. లాస్ట్ సీజన్లో ఎవరు వచ్చారు కదా, ఆ టైప్లో ఇతను వస్తాడని చెప్పి అంటున్నారు. పరమేశ్వర్ అని చెప్పేసి యాక్టర్ అండ్ డైరెక్టర్ అంట. ఇతను డైరెక్టర్ కాలం నుంచి యాక్టర్ అయిపోయాడంట. ఇతను కూడా వస్తున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు నేను లాస్ట్లో చెప్పినవన్నీ వెయిటింగ్ లిస్ట్, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వీళ్ళు కన్ఫర్మ్ అవుతారో లేదు తెలీదు. అలాగే మన అమర్దీప్ గారి ద్వారా తేజస్వి కూడా వస్తుందని ఫస్ట్లో బీభత్సంగా టాపిక్ వచ్చేసింది. కానీ మరి తర్వాత ఏమో డ్రాప్ అయిందని అంటున్నారు. అది లోగుట్టు పెరుమాళ్ గారికి ఆవిడ వస్తుందో లేదో కూడా మనకి తెలీదు. ఇదండి కంటెస్టెంట్ల వివరాలన్నీ. ఇక బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది ఈసారి మాత్రం ఇంటీరియర్ మాత్రం చాలా అందంగా రెడీ చేస్తున్నారంట. వాస్తు ప్రకారంగా కూడా రెడీ చేస్తున్నారు. చాలా రంగులు అద్దేసి చూడడానికి ఒక ఇంద్ర భవనంలో తయారైపోతుంది బిగ్ బాస్ హౌస్. అందరికి తెలిసిందే కదా, బిగ్ బాస్ హౌస్ చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఈసారి అప్పుడేమో ఉల్టా పుల్టా అన్నాడు నాగార్జున గారు. ఈసారి ఏమంటాడో మనకు తెలియదు. ఏ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఏ కాన్సెప్ట్తో వస్తారు వీళ్ళు అనేది మనకి తెలీదు. చూడాలి ఆయన ఎలాంటివి చెప్తాడో. ఈ ట్రైలర్ చూసి ఏదో వజ్రం పెట్టి తీశాడో, అది ఏమవుతుందో ఏం కథ చూద్దాం. ఈసారి నాగార్జున గారు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో ఏంటో చూద్దాం. ఇంకా బల్కీ హోస్ట్గా ఈసారి రాబోతుంది బిగ్ బాస్ హౌస్లోకి. సీజన్ 7లో 5th వరకు వచ్చిన అంబటి అర్జున్
ఈయన చాలా సీనియర్ నటుడు. మొన్న ఒక సినిమా కూడా యాక్టింగ్ చేశాడు. ఎన్నో సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. మన హీరో కూడా యాక్టింగ్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 7లో చూసాం కదా, సైలెంట్గా ఉండి అన్ని కూపిల్లాగి ఎలా ఆటాడో. బాహుబలి అని చెప్పుకోవచ్చు. సీజన్ 7 బాహుబలి వచ్చేసి అంబటి అర్జున్ అని చెప్తాను నేనైతే. ఆయన బల్క్ హోస్ట్గా వస్తున్నాడంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇక టాక్స్లో అవన్నీ ఏ విధంగా ఉంటాయి, ఏం కథ, ఇంకా రివ్యూ కాలేదు. ఇంకా 3 రోజుల్లో ఉంది. ఇక కంటెస్టెంట్స్ల డ్యాన్సులు షూట్ జరుగుతుందంట. చూద్దాం ఏ విధంగా ఏమవుతుందో. మనకి సండే లైవ్ అవుతుందంటే సాటర్డే షూటింగ్ నైట్ స్టార్ట్ అయిపోతుంది. చూడాలి మరి. చూడండి, ఈ లైవ్ స్టార్ట్ అయిన తర్వాత రోజుకి 2 వీడియోలు ఖచ్చితంగా నేను పెడతాను. అది ఏ టైం అనేది త్వరలో మీకు చెప్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి నా రివ్యూ ఎలా ఉందో చెప్పండి. ఏదైనా మార్పులు చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకుంటా ఉంటా. మీ కిరాక్ మౌళి. బాయ్.